హాయ్! నమస్తే అందరికీ. తిరిగి నా ఛానల్‌కి స్వాగతం. షుగర్ తింటే డయాబెటిస్ వస్తుందా? షుగర్ మాత్రమే కాదు, మనం తీసుకునే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు తిన్న తర్వాత వాటిని గ్లూకోజ్ కింద తీసుకొని సెల్ లెవెల్‌లో ఎనర్జీ కింద మారుతూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే మోతాదు మించిపోతుందో డయాబెటిస్ అనేది మనకి వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ డయాబెటిస్ రావడం వలన మన కళ్ళు, నెర్వస్, హార్ట్, లివరు, కిడ్నీస్ ప్రతీదీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అసలు మనం తీసుకున్న పిండి పదార్థాలు ఎలా ఖర్చు పెట్టుకుంటుంది బాడీ తెలుసుకుందాం ఇప్పుడు. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్ని. వెయిట్ గెయిన్లో కావచ్చు, వెయిట్ లాస్లో కావచ్చు, ఎనర్జెటిక్గా రోజంతా ఉండడానికి, మెడిసిన్ ఫ్రీ లైఫ్ గడపడానికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. నా నెంబరు కింద స్క్రోల్ అవుతూ ఉంది. అవసరమైన వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. షుగర్ మాత్రమే కాకుండా మనం ఎప్పుడైతే పిండి పదార్థాలని కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నామో ఈ కార్బోహైడ్రేట్స్ అనేది గ్లూకోజ్గా మారి బ్లడ్ ద్వారా మన బాడీ సెల్స్కి రీచ్ అవుతుంది అనమాట. అయితే ఎప్పుడైతే బాడీ సెల్స్కి రీచ్ అయిందో గ్లూకోజ్, ఈ గ్లూకోజ్ని బ్రెయిన్ నుంచి సిగ్నల్ అందుకుని ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ ఒక కీ లాగా అనమాట. ఎప్పుడైతే ఇన్సులిన్ కీ అనేది సెల్ను ఓపెన్ చేస్తుందో ఆటోమేటిక్గా గ్లూకోజ్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత శక్తిగా మారుతుంది. దాన్నే మనం ఎనర్జీగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. అయితే ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది. తినే స్థాయి పెరిగిపోయింది, ఖర్చు పెట్టే స్థాయి తగ్గిపోయింది. ఎవరు కూడా శారీరక వ్యాయామాలు తగ్గిపోయినాయి. రోజంతా వర్క్ చేసేది అనేది శారీరకంగా కాకుండా ఓన్లీ డెస్క్టాప్ జాబ్స్ అనేది పెరిగిపోయినాయి. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ అనేది ఉదయం తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, సాయంత్రం తింటున్నాం. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత సెల్లో ఇన్సులిన్ గ్లూకోజ్ అనేది సరిపోయిన తర్వాత సెల్ అనేది తీసుకోవడం మానేస్తుంది. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇన్సులిన్ అనేది ఎప్పుడైతే సెల్లను ఓపెన్ చేసే శక్తి కోల్పోతుందో, నెక్స్ట్ ఇన్సులిన్ గ్లూకోజు బ్లడ్లో ఉండిపోతాయి అనమాట. ఈ బ్లడ్లో ఉండిపోయిన ఇన్సులిన్ గ్లూకోజు ఎక్కువ టైం బ్లడ్లో ఉండలేదు కాబట్టి బైండింగ్ కెపాసిటీ అనేది పెరిగి ఇది లివర్కి రీచ్ అవుతుంది. లివర్ స్టోరేజ్ అనేది కూడా 2-3 days మ్యాక్సిమం వరకే ఆపగలుగుతుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే ఆకలి వేస్తున్నప్పుడు మనం ఫుడ్ తీసుకోవడం లేట్ అయినా కానీ మన ఎనర్జీ లెవెల్స్ అనేది డ్రాప్ అవ్వవు. ఈ ఎనర్జీ లెవెల్స్ అనేది మనకి లివర్ నుంచి శక్తి అందుతూ ఉంటుంది అనమాట. కానీ ఆ కెపాసిటీ అనేది ఈ క్యాపబిలిటీని బట్టే వస్తూ ఉంటుంది. అయితే లివర్ స్టోరేజ్ ఎప్పుడైతే దాటిపోయిందో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఫ్యాట్ అనేది స్కిన్ కింద దాచుకోవడం మొదలు పెడుతుంది అనమాట. స్కిన్ కింద దాచుకోవడం మొదలుపెట్టినప్పుడు మనం ఒబిసిటీ లెవెల్లోకి మారుతాం. దీన్ని సబ్క్యూటనియస్ ఫ్యాట్ అంటారు. స్కిన్ కింద ఫ్యాట్ని మనం చబ్బీగా కనిపిస్తూ ఉంటాం, చూడడానికి ఒబిసిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ స్టేజ్లో మనం జనరల్ చెకప్ చేయించుకున్నా కూడా మనకి డయాబెటిక్ అనేది చూపించదు. కానీ ఈ ఫ్యాట్ స్టోరేజ్ అనేది పెరగడం మానదు. వన్స్ స్కిన్ కింద దాచడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ విజరల్ చుట్టూ ఈ ఫ్యాట్ చేరడం మొదలు పెడుతుంది. ఈ ఎప్పుడైతే విజరల్ చుట్టూ ఫ్యాట్ స్టోర్ అవ్వడం మొదలుపెట్టిందో మగవాళ్ళలో పొట్ట పెరుగుతూ ఉంటుంది. జనరల్గా ఈ ఫ్యాట్ అనేది మగవాళ్ళలో పొట్టలో స్టోర్ అవుతూ ఉంటుంది, లేడీస్కి వచ్చేటప్పటికి పిరుదుల్లో స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఈ చబ్బీగా కనిపించిన ఈ పొట్ట ముందుకు తన్నడం, ఈ స్టేజ్ నెక్స్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్లో బ్లడ్ వెజల్లోకి ఎంటర్ అవుతుంది. ఈ బ్లడ్ వెజల్స్లో ఎంటర్ అయినప్పుడు ఇవి ఎప్పుడైతే కనుక ఈ క్లాట్స్ అనేది పెరుగుతూ ఉంటాయో బ్రెయిన్ స్ట్రోక్ రావడం కావచ్చు, హార్ట్ స్ట్రోక్ రావడం కావచ్చు, దీనివల్ల జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పటి వరకు ఏ రకమైన లక్షణాలు అనేది మనలో కనిపించవు. ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ 400 రీచ్ అయిపోయినప్పుడు సడన్గా పెయింట్ అయిపోయి పడిపోతూ ఉంటారు.
ఫెయింట్ అయిపోయి పడిపోయినప్పుడు మనం వెంటనే హాస్పిటల్లో చెకప్ చేయించినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటాయి. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ చాలా వరకు జరిగిపోయి ఉంటుంది. కొంతమంది అయితే కనుక ఈ స్టేజ్లో హార్ట్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే 400 రేంజ్కి బాడీ చెడిపోయిందో దీన్ని డయాబెటిక్ స్టేజ్ అనేది మనకి అర్థమవుతుంది. అసలు డయాబెటిక్లో నార్మల్ స్టేజ్ ఏంటి, ప్రీ డయాబెటిక్ అని దేన్ని అంటారు, డయాబెటిక్ వచ్చిందనేది ఎలా కన్ఫర్మ్ చేస్తామనేది కొన్ని బ్లడ్ టెస్టుల ద్వారా తెలుస్తూ ఉంటుంది. మనం ఫాస్టింగ్లో ఎప్పుడైతే కనుక 100 లోపు వస్తే దాన్ని నార్మల్ స్టేజ్ అని అంటారు. 100 to 124 స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని ప్రీ డయాబెటిక్ అంటారు. ఎప్పుడైతే ఈ స్టేజ్ అనేది ఫాస్టింగ్లో 124 దాటిందో డయాబెటిక్ అనేది మనకి కన్ఫర్మ్ అవుతుంది. అయితే HbA1c అనే టెస్ట్ ఉంటుంది. ఇది 3 months యావరేజ్ అనమాట. ఈ 3 months యావరేజ్లో 5.7 బిలో ఉంటే కనుక మనం నార్మల్గా ఉన్నట్టు. ఎప్పుడైతే ఇది 5.7 to 6.4 మన హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది బ్లడ్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ బ్లడ్ చుట్టూ షుగర్ అంటుకుని ఉంటుంది కదా, ఈ బ్లడ్ సెల్స్ చుట్టూ ఉండే షుగర్ని కొలవడాన్ని HbA1c టెస్ట్ అంటారు. మన ఈ హిమోగ్లోబిన్ అనేది 5.4 to 6.7 ఉన్నప్పుడు ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనమాట. 6.7 దాటి చూపిస్తే మాత్రం మనం డయాబెటిక్ అని కన్ఫర్మ్ అయినట్టు. సో ఇలాగా ఈ టెస్టుల ద్వారా మనం డయాబెటిక్ని గుర్తించవచ్చు. డయాబెటిక్ వచ్చినప్పుడు మనకుండే ఇబ్బందులు ఏంటి అంటే నర్వస్ వీక్ అయిపోతూ ఉంటాయి, ఆర్గాన్స్ దెబ్బతింటూ ఉంటాయి, కళ్ళు సరిగా కనిపించవు, కంటి చుట్టూ ఉండే నర్వ్స్ దెబ్బతింటూ ఉంటాయి, కంటికి సప్లై అవ్వాల్సిన బ్లడ్ అనేది సరిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, హార్ట్ డ్యామేజ్ అవుతుంది, నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, లివర్, కిడ్నీస్లో ఉండే ఫిల్టరేషన్ అనేది దెబ్బతినిపోతుంది. ఎప్పుడైతే కిడ్నీస్లో ఫిల్టర్ లాగా జల్లెడ లాంటిది ఉందో ఆ జల్లెడ ఎప్పుడైతే దెబ్బతిందో క్రిటికల్ కండిషన్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కసారి మనకి ఏదైనా గాయాలు అయితే కనుక గాయాలు అనేది తొందరగా మానవు. సో ఈ గాయం ఎప్పుడైతే మానదో ఇన్ఫెక్షన్ పెరిగిపోతూ ఉంటుంది. అది ఏ పార్ట్స్ అయితే వచ్చినాయో ఆ పార్ట్స్ని మనం తీసేయాల్సిన పరిస్థితి వరకు కూడా ఇన్ఫెక్షన్ అనేది రేంజ్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ లక్షణాలన్నీ ఆఫ్టర్ డయాబెటిక్ స్టేజ్లో మనం దాన్ని సరి చేసుకోకపోతే వస్తూ ఉంటుంది. ఈ డయాబెటిక్ అనేది డయాబెటిక్ ఏ స్టేజ్ వరకు ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి అని అంటే కనుక డయాబెటిక్ టైప్ 1. ఈ డయాబెటిక్ టైప్ 1 అనేది మన ఇమ్యూనిటీ సిస్టమ్ మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు మన ప్యాంక్రియాస్లో ఉండే సెల్స్ని మన ఇమ్యూనిటీ సెల్స్ దెబ్బతీసినప్పుడు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనేది సరిగా ఉత్పత్తి చేయలేకపోతూ ఉంటుందన్నమాట. ఇది డయాబెటిక్ టైప్ 1గా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ డయాబెటిక్ టైప్ 2 సిస్టమ్ ఏంటి అంటే కనుక తగినంత ఇన్సులిన్ని మన బాడీ ఉత్పత్తి చేస్తున్నా కూడా సెల్ లెవెల్లో ఆ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడైతే కనుక స్టార్ట్ అయిందో దీన్ని డయాబెటిక్ టైప్ 2 అంటారు. జనరల్గా ప్రెగ్నెంట్ లెవెల్లో పేరెంట్ నుంచి మనకి వచ్చేది జెనెటిక్ డయాబెటిక్ అనమాట. ఈ జెస్టేషనల్ డయాబెటిక్ అనేది తల్లి నుంచి బిడ్డకి వస్తూ ఉంటుంది. అయితే వన్స్ పేరెంట్స్ నుంచి 20% మాత్రమే పిల్లలకు సంక్రమిస్తూ ఉంటుంది, మిగతా 80% అనేది మన అలవాట్ల ద్వారా తెచ్చుకున్నవే. అయితే ఈ 20% పేరెంట్స్ నుంచి వచ్చిన డయాబెటిక్ని మనం క్యూర్ చేసుకోవచ్చా అంటే 100% లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కనుక మనం క్యూర్ చేసుకోవచ్చు. సరైన న్యూట్రిషనిస్ట్ని మీరు సంప్రదించి మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ తెచ్చుకోగలిగితే కనుక డయాబెటిక్ని కంపల్సరీ రివర్స్ చేసుకోవచ్చు. డయాబెటిక్ రివర్స్ చేసుకోవడానికి ఓన్లీ డాక్టర్ అనేది మెడిసిన్ ద్వారా బ్యాలెన్స్ చేయగలుగుతారు. కానీ మీరు తినే ఆహారం కావచ్చు, మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ కావచ్చు, ఎప్పుడైతే మీరు చేసుకోగలుగుతున్నారో
ఒక సరైన న్యూట్రిషనిస్ట్ ద్వారా సంప్రదించడం ద్వారా మీరు డయాబెటిక్ని రివర్స్ చేసుకోవచ్చు. కానీ ఇది ఒక సరైన ప్రాపర్ వేలో జరగాలి. న్యూట్రిషనిస్ట్తో పాటుగా డాక్టర్ కన్సల్టేషన్ అనేది కూడా అవసరం. మనం తీసుకునే మెడిసిన్ ఏ రేంజ్ వరకు తీసుకుంటున్నాం దాన్ని తగ్గించుకుంటూ డయాబెటిక్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. డయాబెటిక్ని మనం ఎలా గుర్తించవచ్చు? జనరల్గా డయాబెటిక్ మనకు వచ్చింది అనేది డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది. కొంతమంది చబ్బీగా ఉంటేనే డయాబెటిక్ వస్తుంది, కొంతమంది లీన్గా ఉన్నా కూడా డయాబెటిక్ వస్తుంది. వాళ్ళు చూడడానికి తిన్గా కనిపిస్తారు, కానీ లోపల ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఫ్యాట్ పరంగా ఒక లిడ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు సెల్స్ పరంగా ఫ్యాట్ లెవెల్స్ ఎప్పుడైతే పెరిగిపోయినాయో తిన్నుగా ఉన్నా సరే బక్కగా ఉన్నా సరే వాళ్ళకి డయాబెటిక్ లక్షణం అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇది మనిషిలో శరీరాలను బట్టి మారిపోతూ ఉంటుంది. లావుగా ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, సన్నగా ఉన్న వాళ్ళకి వేరే రకంగా ఉంటుంది. అయితే ఈ రోగ లక్షణాలను ఎలా గుర్తించాలి అంటే కనుక ఎక్కువగా నైట్ నిద్రపోయిన తర్వాత చాలామందికి యూరిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ యూరిన్ అతిగా అవ్వడం వలన అలసట, బలహీనత పెరిగిపోతూ ఉంటాయి. ఏ పనులు చేయాలనే నిరాసక్తత పెరిగిపోతూ ఉంటుంది. ప్రతిదానికి ఎక్కువగా నీరసం వస్తూ ఉంటుంది. దీంతో పాటుగా జెంట్స్కి పురుషాంగం మీద ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. సంథింగ్ లేడీస్కి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు అనేది ఎప్పుడైతే మనకు కనిపిస్తూ ఉన్నాయో టెస్ట్ చేయించుకోవడం ద్వారా మనం డయాబెటీస్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే వీటిని తగ్గించుకోవడంలో మనం ఏ ఫుడ్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే కనుక రైస్ బదులుగా కినోవా లాంటి ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ని తీసుకోవడం, ఎక్కువగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం, కార్బ్స్ని దూరంగా ఉంచడం, స్వీట్స్, తేనె, ఫ్రూట్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ దూరంగా ఉంచుతూ ఉండాలి. వీటిని దూరంగా ఉంచడం వలన ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం వలన కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకోవడం ద్వారా కూడా మనం డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. వ్యాయామం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. డయాబెటీస్ వచ్చిన పీపుల్ వ్యాయామం ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే వ్యాయామం అనేది బ్యాలెన్స్గా చేసుకుంటూ మంచి న్యూట్రిషన్స్ని సంప్రదించి లైఫ్ స్టైల్ బ్యాలెన్సెస్ అనేది చేసుకుంటూ కార్బ్స్ని తగ్గించి ప్రోటీన్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ బెటర్ చేసుకోవడం, డయాబెటీస్ నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మంచి విషయాలు నా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడానికి నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.